నీట్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు గాంధీ స్మృతి వనానికి ర్యాలీగా వెళ్లారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. राहुल जी दोनों इकट्ठे एक साथ प्रियंका जी अच्छा एवरीबॉडी Government is assassinating democracy in India, is brutalizing students, is beating students. The opposition is not going to accept this. We are with the students, and Mr. Narendra Modi has to remove. How long you continue here? He has to remove the education minister, and he has to apologize. Government is assassinating democracy. ప్రధాని మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. Democracy in India is brutalizing students, is beating students. The opposition is not going to accept this. We are with the students, and Mr. Narendra Modi has to remove. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై అకారణంగా లాఠీచార్జ్ చేశారంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. अनोखा रेवोल्यूशन था, बहुत ही अनोखी मूवमेंट थी, क्योंकि उसमें किसी पे हाथ नहीं उठा. आज उसी देश के बच्चों को आप इसलिए पीट रहे हैं क्योंकि वो अपना अधिकार मांग रहे हैं. तो हम सबको दिख रहा है कि कितना गलत हो रहा है. और हमारे देश के लोकतंत्र को, जिसके लिए गांधी जी शहीद हुए, जिसके लिए तमाम लोग शहीद हुए, और गांधी जी जैसे तमाम किसान हैं जिन्होंने इस देश की आजादी की लड़ाई लड़ी, और आज हम इसी देश में अपने ही बच्चों को मार रहे हैं. आज हम इसी देश में वो लोकतंत्र खत्म करने जा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए ये लोग शहीद होते हैं, जो ये वर्दी पहने. किस लिए? ताकि इनके बच्चों को पीटा जाए. क्यों? क्योंकि अपने एग्जाम्स के लिए अपनी परीक्षा में पेपर लीक हो रहा है, उसके लिए वो अपना अधिकार मांग रहे हैं. कि మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ రాజ్యసభ సీనియర్ నాయకురాలు ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారు. మేడం, ఎట్లా చూస్తారు దాదాపు జరుగుతున్న పరిణామాలు? మీరు ఇటీవల కూడా దీని మీద స్పందించారు కదా. ప్రజాస్వామ్యంలో ఇవే విధానాలు మహాత్మా గాంధీ నేర్పించిన విధానం, మిలిటెంట్ నాన్ వైలెన్స్. మా చేతుల్లో తుపాకీలు, ముళ్ళకట్లు, పోలీసులు లేరు. మా ఆత్మ, మా కర్తవ్యం, మా ధర్మం పాటించి ప్రజలు చెప్పేదేంట్లో మేము ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా మేము ప్రవర్తిస్తున్నాం. వేలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళన రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అంతకంటే ఏం మాట్లాడతారండి, అంత మాట్లాడే సొళ్ళు. నిజంగానే మీకు అది లేకపోతే వాడిని ఒక్కడనే తీయండి. ఎందుకు తీయటలేదు ప్రధాన్ని? మేడం, అంటే తెలంగాణలో కూడా పేపర్ లీక్ అయింది, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు? కాసేపటి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా చేస్తున్నారు. కావాలని కాంగ్రెస్ ఎంత రాజకీయాలు చేస్తుందని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డికి ఇప్పుడు నిద్రలు వేసే ఇప్పుడు పుస్తకం చదువుకున్నారా? వెరీ గుడ్. చదివేస్తే ఉన్నమతి పోయింది అనేది ఎటువంటి కేసులే. సత్యమేవ జయతే అన్నట్టు మేము ఆ స్ఫూర్తితోటి కూడా
కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరము మా అధినేతతో కలిసి విపక్షాలతో కలిసి అందరం ఎంపీలం కూడా వచ్చి ఇక్కడ మేము పిల్లలతోటి సంఘీభావం తెలియజేసుకుంటున్నాము. వారు ఏదైతే న్యాయపరమైన డిమాండ్ కోరుతున్నారో అది మేము కూడా కోరుతున్నాము. ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ కావాలి. అట్లాగే దీనిపైన పేపర్ లీకేజెస్ పైన, చందా చోరీ పైన కూడా ఎప్పటికప్పుడు డిస్కషన్ జరగాలి అని పార్లమెంట్లో కోరుతుంటే అక్కడ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగి రావట్లేదు. సో వాళ్ళు దిగి వచ్చే వారికి కూడా మా పోరాటం ఇట్లనే కొనసాగుతుంది. పార్లమెంట్లో కావచ్చు, పార్లమెంట్ బయట కావచ్చు, ఇప్పటికే ఇంటర్నెట్ సేవలన్నింటిని కూడా బంద్ చేసి పూర్తిగా ఆందోళనకారులను అక్కడి నుంచి లాఠీచార్జ్ చేసి వెళ్ళగొట్టే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుందని కూడా ఆమె ఫైర్ అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నిశాంత్ దుబేతో సతీష్ శేబ్రంద్ర.